చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే రమ 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 అది సుమలే లేని ప్రేమ ప్రేమ రే Extra Zabardast ante extra special judges. So please welcome the extra smiling, extra gorgeous, extra rosy Roja garu. ओ बंती पुल्ला जानकी निकंता सिद्धू देणकी चलो चलो ना तो वच्चे अत्तारिंटकी తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో Now it's time to welcome our very own extra laughing star, extra tower star Nag Babu garu. త్యాగం అంటే ఆర్పి అంటే త్యాగం ఏంటి ఇలా అంటున్నానని అనుకుంటున్నారా? నేనే కాదు, ఈ స్కిట్ చూసాక మీరు కూడా అదే అంటారు. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను ప్రేమలో ఉన్నట్టు అర్థం అన్నమాట. ఈ ప్రపంచంలో రెండు రకాల ప్రేమలు ఉంటాయి, ఒకటి ప్లస్, రెండు మైనస్. ప్లస్ అంటే ప్రేమించడం, మైనస్ అంటే ప్రేమించిన వాడి కోసం ఇలా పార్కుల్లో వెయిట్ చేయించడం. కాబట్టి వాడు వస్తున్నాడు, వాడి సంగతి అంటే నేను చూస్తాను. రానివ్వు. హాయ్ మంజు, నువ్వు మూతి తిప్పుతా ఉంటే ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ గుర్తుకొస్తుంది నాకు. ఈ మధ్యకాలం నేను చీప్ ముందే తాగలేదే, ఆల్మోస్ట్ కాస్ట్లీ ముందే తాగుతుండా. నేను చీప్ మందా కాస్ట్లీ మందా తాగడం అడగట్లేదు, ఇదేంటి అని అడుగుతున్నాను. ఇదే మొన్న స్కూటీ మీద కోటికెళ్ళి 250 రూపాయలు అని చెప్పి బేరం ఆడి 50కి తీసుకుని నీకు 3750 అబద్ధం చెప్పిన వాచ్ ఇది. దీని రేట్ ఎంత అడగట్లేదు, దీనిలో ఉన్న టైం ఎంత అవుతుంది? ఓ నీ అమ్మ పడి ఇంకా పని చేస్తుందా? సాయంత్రం కల్లా అయిపోతుంది అన్నాడా. ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 10:30. నేను ఎన్ని గంటలకు రమ్మన్నాను? 10:30కి. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? 10:30కి వచ్చినా. లేట్. వాట్ ఇస్ దిస్ లేట్? తనకు ఒక కారణం ఉండదు, కొంచెం వినే మనిషివే. దేనికి? నేను ఉదయాన్నే ఇప్పుడు బయలుదేరి వస్తా ఉన్నానా. అవును. నా పక్క నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వెంకటేశ్వరని. ఫాస్ట్ గా ముందుకెళ్లి ఎదురుగా వస్తున్న వెహికల్ గుద్ది కింద పడిపోయినాడు. ఓ షిట్, ఏమైనా దెబ్బ తగిలే? దెబ్బలు తగిలాయంటే డివైడర్ కేసుకుని గుద్దుకున్నాడు, తల పగిలిపోయింది, బ్లడ్ అంతా పడింది. ఓ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసావా? చేయలేకపోయినా. కనీసం 108 కి ఫోన్ చేసావా? చేయలేకపోయినా. ఎందుకు చేయలేదు? నాతో సొల్లు కబుర్లు గంట సేపు మాట్లాడుతావు, కనీసం 108 కు ఫోన్ చేస్తే వాడి ప్రాణాలు అంత దక్కేది కదా. ఆర్పి ఎందుకు? ఆర్పి 108 ఎందుకు ఫోన్ చేయలేదు? వాడు గుద్దిందే 108. వాట్ ఇస్ దిస్? ఐ లవ్ యు ఆర్పి, ఐ లవ్ యు ఆర్పి. నువ్వంటే నాకు ప్రేమ పొంగి పొర్లిపోతుంది. నీ కోసం ఏదో ఒక చేయనివ్వు. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. ఈ పాటికి నా బాధ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది సార్. ప్రపంచంలో అమ్మాయిని ప్రేమించకూడదు, ప్రేమిస్తే ఆ బాధ ఏంటో, ఉన్నవాళ్ళు లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. తన్ని అంత గొప్పగా ప్రేమించా, తను మొన్నే వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. మేమెంత బాగా ప్రేమించుకున్నాం. ఈ జురాసిక్ పార్క్ లో రాయికి తెలుసు, రప్పుకు తెలుసు, చెట్టుకు తెలుసు, అక్కడ ఉన్న అరిటాకు తెలుసు, ఇక్కడ పల్లీలో మే రేష్మికి కూడా తెలుసు సార్. నేను ఇంకా బతకూడదు. ఈడే నాలీలా ఈడిపడిపోయాడు. అలా కాదు, ఇట్రా. చెప్పు దిగిపో
చచ్చిపోతే ఏం పెడుతున్నావు దానికి నువ్వా సారీ సార్ సరేగానే సార్ నాకేమైందా మీరు నీళ్ళలో పడ్డారు సార్ మీరు నన్ను కాపాడారు మీరు స్లో కోల్పోయారు దాని తర్వాత నేను అది అక్కడికి వచ్చినట్టు చెప్పు దిగిపోద్దని చెప్తుండా అక్కడ అసలు ఏం జరిగింది లైఫ్ లో తను మొన్నే వెళ్ళిపోయింది సార్ తను లేని జీవితం నేను గడపలేను సార్ తను ఎంత బాగా ప్రేమించానో ఇక్కడ చెట్టుకు తెలుసు పుట్టకు తెలుసు రాయికి తెలుసు అక్కడ నరిటాకు తెలుసు ఇక్కడ పల్లీల మీరు రేష్మి కూడా తెలుసు సార్ లేదు సార్ తను మొన్నే వెళ్ళిపోయిందిలే ఎవడు కాదన్నారు తను లేని జీవితం నేను గడపలేను సార్ ప్రతి క్షణం తను నా చుట్టూ తిరుగుతుంది సార్ సార్ అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది ఐ లవ్ యూ రా రాసి పెట్టుకున్నాను ఇక్కడ సార్ రాదా సార్ అలా ముద్దు పెట్టాలనిపిస్తుంది సార్ కనిపించిన వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టంటే నా లవరో పెట్టావురా నువ్వా నా రాదా అనుకున్నాను సార్ దాన్ని పెట్టింది నువ్వా తను మొన్నే మొన్న పోయింది కానీ ఎవరు కాదన్నారు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు నీకు లవర్ కావాలంతే కదా తను లేదు సార్ కష్టపడాలి నేను వెళ్ళిపోతాను సార్ మరి ఏంటండి నాకు డైలాగ్ చెప్పినవేంద్ర షాపింగ్కి వెళ్దామని చెప్పాను. చెప్పు దిగిపోతుంది అదే ఇప్పుడు నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది, నీ కోసం ఏదో ఒకటి చేయని హ్యాపీ ప్లీజ్. నా కోసం నువ్వు ఒకటి చేయాలా? ఏం చేయాలి? మంచు వాడికి ప్రేమను పంచు. నీకైతే పంచుతాను, వాడికి ఎట్లా పంచనండి? సరే వదిలే, నేను వెళ్ళిపోతాను. వద్దండి, నీకైతే పంచుతాను, వాడికి ఎలా పంచాలి ప్రేమ? నా కోసం. ఓకే ఓకే. ప్రేమించుటోడు వీలైతే మహా తిరిగి ప్రేమిస్తారు జోడ్. ఇదిగో నా లవర్ ని నీ లవర్ అనుకోబో సార్. మనిషికి ఒకటి ఉంటది సార్, ఏంటది? మంచితనం. అది మీకు ఇంకెక్కువ ఉంది సార్. ఉందలే, ఇదిగో అనుకో. థ్యాంక్ యూ సార్. ఓరి నాయనా, మా ఊర్లో నీళ్ళ ట్యాంక్ అంత ఉంది పోరసా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు దగ్గర చదివే నా లవర్ అనుకోమన్నారు కదా సార్. వెళుతున్నా వెళుతున్నా నీ కోసం వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా వెళుతున్నా. చాలు సార్, ఈ జీవితంలో ఏది సాధిస్తానో లేదో తెలియదు కానీ ఇది సాధించారు, నాకు ఇంకా చాలు. నేను చచ్చిపోతాను సార్. ఏమైందా? తన దగ్గరకు వచ్చింది ఓకే సార్. అదే నా గర్ల్ ఫ్రెండ్ అయితే నన్ను ఇదే పార్కులో ఇలా నుంచోబెట్టి మాట్లాడదు సార్, ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడేది సార్. ఎవరైతే నించో పెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని మాట్లాడితే తను ఒకటి అడిగినాడు కదా, ఏంటది? అది చెయ్యి. నీ కోసం అయితే చేస్తాను, వాడి కోసం నేను చెయ్యను. ఉప్పు తగ్గిపోతే ఇంతకు ముందు రొటీన్ డైలాగ్ ఒకటి చెప్పావు, ఏంటది? నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది, నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, అర్పి చేస్తాను. అది చెయ్యి. రా కూర్చో. నా జీవితానికి ఇది చాలు సార్. సార్ చచ్చిపోతాను, ఆపండి సార్. నేను దూకేస్తాను. ఏం లేదు సార్, ఒకవేళ ఇదే నా గర్ల్ ఫ్రెండ్ అయితే నన్ను అలా ఎంటిగా కూర్చోబెట్టి పడుకోబెట్టదు సార్, జుట్టు ఇలా ఇలా నిమురుతుంది సార్. ఏంది ఇప్పుడు ఇట్ట పడుకున్నా కూడా నీకు సాటిస్ఫాక్షన్ లేదు? నీ లవర్ అయ్యి ఉంటే ఇట్ట పెట్టుకుని అవును సార్. వద్దులేండి సార్. ప్రతి దానికి తను పడుకుంటాడు కదా, హెయిర్స్ ఇక్కడ ఉంటాయి కదా, జస్ట్ టచింగ్ టు ద పుర్రే. వద్దు సార్, ఇలా పెట్టి ఇలా జస్ట్ పుట్టింగ్ ఇట్స్ ద హెయిర్స్ ఆఫ్ దెన్ ఆఫ్ ఫీల్స్ మసాజ్. నీ కోసం అయితే చేస్తాను, వాడి కోసం నేను చెయ్యను. చొప్పు దిగిపోతుంది. నాకేం డైలాగ్ చెప్పావు? నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది, నీ కోసం ఏదైనా చేస్తాను. అది చెయ్యి. నువ్వు రా పడుకో. ఓకేనా? చాలా బాగుంది. బాగుందా? చాలా ఆర్పి గారు, మంచితనానికి రోజులు ఉన్నాయంటే ఏమో అనుకున్నా. సరేలే ఆర్పి గారు వద్దు సార్. లేండి సార్, వద్దు లేండి. నేను చచ్చిపోని వద్దు. ఏమైంది? అతనే కనుక బతుకుంటా సార్. మా అమ్మ సార్, కోడలు ఎక్కడా, పండక్కి కోడల్ని తీసుకురావా అంటుంది. నేను చచ్చి ఈ రోజు నువ్వు చచ్చిపోయి ఉండొచ్చు ఆర్పి, కానీ ఏదో రోజు నీ ప్రేమని బతికి మళ్ళీ పుట్టకరా నాయన. దొరకకూడదు దొరికింది. నాగబాబు సార్, బాగుంది, మంచి కాన్సెప్ట్ పట్టుకున్నారు. మూర్తి, నువ్వు అండ్ రాకేష్ బాగుంది. ఆర్పి
నువ్వు బాగా చేసావు, ఎందుకంటే నీదే మెయిన్ క్యారెక్టర్. ఆడు దూకుతున్నప్పుడల్లా ఆడి కాళ్ళ మీద పడి రకరకాల విన్యాసాలు చేసావు, అవి బాగా ఫన్ క్రియేట్ చేసి లాస్ట్ లో వాడిని సేవ్ చేయకపోతే చచ్చిపోతావు. చాలా బాగుంది. రోజా గారు, ఇలాంటి సైకోయిజం ఉంటే ఏ అమ్మైనా లేచిపోతుంది వేరే వాళ్ళతో. పెద్దోళ్ళు చెప్పారు కదా ఆర్పి, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని. మరి అంత మంచితనం పనికిరాదు. లాస్ట్ కి చూస్తే నువ్వు పోయి పడిపోయి వాడేమో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోయాడు. బాగుంది, చాలా బాగా చేశారు. రాకేష్ అండ్ ఆర్పి టైమింగ్ బాగుంది. రియల్ ఎస్టేట్ థీమ్ తో స్టేజ్ పై రచ్చ రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు రవి. సో లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఇది పుణ్యభూమి. నేను పుణ్యాన్ని నమ్ముకోలేదు, ఈ భూమిని నమ్ముకున్నా. భూమిని నమ్ముకున్నాడు బాగుపడతాడు, బామని నమ్ముకున్నాడు బొంగులో కలిసిపోతాడు. నా దృష్టిలో ఇల్లాలు ఎంత ముఖ్యమో ఇల్లు కూడా అంతే ముఖ్యం. ఇల్లు లేనేంతో కాపురం చేసే ఇల్లాలు ఇల్లాలే కాదు, పన్ను లేనోడు నవ్వే నవ్వు నవ్వే కాదు. నా పేరు బ్రోకర్ భాస్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. నా దగ్గరికి ఏదైనా కస్టమర్ వస్తే వాడు అప్పు చేసైనా ఇల్లు కొనే వరకు వాడిని వదిలిపెట్టాను. అంత ఫేమస్ నేను. బ్రోకర్ భాస్కర్ అంటే అంత స్పెషాలిటీ, ఫుల్ ఫేమస్ ఈ ఏరియా మొత్తంలో. ఈ రోజు కనీసం ఒక 3 ఫ్లాట్లను నమ్మాలి, లక్షలు లక్షలు కమాయించాలి. అరే డాక్యుమెంట్ రెడీ చేసుకుందాం. ఏం రాపి గొడుగు పడతలేవు? అక్క ఎండ లేదు, నీ గొడుగు పట్టలేదు అక్క. అంటే పూలు లేవని పూజ మానేస్తామా? విన్నింగ్ స్కిట్ ఇస్తలేరని స్కిట్లు చేయడం మానేస్తామా? ఇట్లారా. అరే గొడుగున్నది నువ్వు పట్టడానికి, పానున్నది నేను తినడానికి. పాని ఎక్స్క్యూజ్ మీ, మీకేం కావాలండి? నాకు పెద్ద ఆపరేషన్ కావాలి, చెత్తవారా? నేను డాక్టర్ని కాదు, నేను బ్రోకర్ని. అవును కదరా, మరి బ్రోకర్ మాటలు ఎందుకురా? పోకర్ నీ దగ్గరికి ఎందుకు వస్తాం రా? అది కాదు మేడం. మేడమా? ఎట్లా కనపడతానా నీకు నేను? అంటే ఆఫీసులకు టిక్కు టిక్కు అని పోయచ్చు దాని లెక్క కనపడ్డానా నేను? అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం. మిమ్మల్ని ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలు. మీ పేరు? సక్కుబాయ్. సక్కుబాయ్ అక్క. ఏమన్నావు తమ్మి? అప్పు నేను ఇప్పుడు మంచి మాట అన్నా, ఏమన్నది అక్క? సక్కుబాయ్ అక్క. ఇంకొకసారి పిలువురా. ఎందుకక్క? అక్క అంటివి కదరా. ఇదేదో వర్క్ అరే నువ్వు పానందుకోరా. సక్కుబాయ్ అక్క. ఇక ఇదే అక్క ఇల్లు, చూసుకో అక్క. అవునా అక్క? అక్క పానక్క వేసిన ఆగురా. కాయిదాలు తీరా, కాయిదాలు. పైసలు తెచ్చినావా? పైసలు తెచ్చుకుంటుంటాను. అప్పిగా సంచేది. సంచి ఎక్కడ పెట్టినావా? అక్కడ ఉన్న తెచ్చుకోపో. సంచిలో పైసలు ఏందక్క? అరే మూలలకెళ్ళి వచ్చిన వాళ్ళ మూల మలుపులు మర్చిపోతాంరా మేము. అక్కంచెల స్టోరీ స్టార్ట్ అయింది, అక్కడ నిండు కావాలి. పైసల మూట పేపరి. జర సంతకం పెట్టక్క. అక్క ఏం ముద్రదేనా? ఇగోరా అక్క. ఒక్క నిమిషం ఆగురా. మళ్ళీ ఏమైంది అక్క? ఏమైందేంద్రా? ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు కదా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇది పట్టుకో అక్క. ఇల్లు పక్కా వాసుకుందక్క. తూర్పు సైడ్ ద్వారం ఉంటది అక్క, ఈశాన్యంలో బరువు కూడా ఉండదు అక్క. అక్క ఇంటి బయటనే ఎయిర్పోర్ట్ ఉంది అక్క. నువ్వు ఇల్లు బయట ఇట్లా కాలు పెట్టగానే ఫ్లైట్ ఎక్కి జైన పోయి జైన్ రావచ్చు అక్క. నేను ఎట్లా కనపడతాను రా? అరే భేవుడే, మర్యాద మాట్లాడక్క కొంచెం. అబ్బా నీకు ఇంటికి పైసలు కావాలన్నా మర్యాద కావాలన్నా? నాకు మర్యాద ఎందుకు? తొక్కల మర్యాద ఇవ్వాలంటే రేపు పోయేది. నాకు పైసలే కావాలి, బాడుకోవాలి పడతా. అంతేనా? ఇప్పుడు చెప్పురా. నేను మధ్య తరగతి ఆడదాన్ని. అరే పొద్దున్న నా ఇంటి మించెల్లి ఏరోప్లేన్ పోతే దానికి టాటా చెప్పి సాయంత్రం చల్లబడేదాన్ని. అట్లాంటిది నేను పొద్దున ఫ్లైట్ సాయంత్రం ఫ్లైట్ ఎక్కేదాని లెక్క కనపడ్డాను రా భేవుడే. కాదక్క, ఫెసిలిటీ ఉందని చెప్తున్నా. నాకు ఆ ఫెసిలిటీ వద్దు. 2 లక్షలు కట్టు. 2 లక్షలు కట్టేందక్క? అరే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారా? ఫెసిలిటీ చూపెట్టి 2 లక్షలు పెంచుతారు. నాకు ఫెసిలిటీస్ వద్దని 2 లక్షలు కట్ చేస్తాను. నెక్స్ట్ ఫెసిలిటీస్ ఎంతో చెప్పు. సరే
అక్క ఫ్లాట్ మధ్యలోనే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అక్క. పొద్దున్న లేస్తే చిన్న పెద్ద ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి స్నానాలు చేసుకోవచ్చు అక్క. సూపర్ ఉంటది అక్క. ఏంట్రా నేను పెళ్లి చేసుకుంటే మొగుడే నన్ను పుల్లుగా చూస్తాడని పెళ్లి చేసుకోకుండా ఉన్నదాన్ని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే పెద్దోడు చిన్నోడు నన్ను చూడాలనుకుంటున్నావురా? అరే నా బాత్రూమ్ డోర్ కే వెంటిలేటర్ ఉండదురా. ఎందుకక్క? మొగదోమలు వచ్చి చూస్తాయని. అరే ఇంత ఎస్టేట్ కట్టినోనివి నువ్వు బాత్రూమ్ పైకన కట్టవురా? నువ్వు అటాచ్ బాత్రూమ్ ఉన్నాయక్క. ఫెసిలిటీ ఉందని చెప్తున్నాక్క. నాకు ఆ ఫెసిలిటీ వద్దు, 2 లక్షలు కట్టు. మాటి మాటికి 2 లక్షలు కట్టండి, ఇది చీటింగ్. ఏమ్రా అంటే మీరేమో చాటింగ్ చేస్తారు, మేమో చీటింగ్ చేసేవాళ్ళకి కనపడ్డావురా? అరే ఫెసిలిటీ చూపెట్టి మీరు పెంచినప్పుడు ఫెసిలిటీ సర్దని చెప్పి కట్ చేయడానికి మాకు హక్కు ఉన్నది. నెక్స్ట్ ఫెసిలిటీ చెప్పు. ఈ ఫెసిలిటీ ఖచ్చితంగా నచ్చదు అక్క. ఇంటి పక్కనే గ్రౌండ్ ఉంది అక్క. గ్రౌండ్ లో ఏ ఆటలైనా ఆడుకోవచ్చు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్ మీరు ఆడుకోవచ్చు, మీ పిల్లలు కూడా ఆడుకోవచ్చు అక్క. నాకు పెళ్లి గాంధీ పోరగా లెక్కలు పుట్టిల్రా. పెళ్లికి పిల్లలకు సంబంధం ఏందక్క? అమ్మ భార్య పెళ్లికి సంబంధం అంటావురా? ఫెసిలిటీ ఉందని చెప్పినక్క. ఏంద్రా ఫెసిలిటీ? నేను ఆటలు ఆడేదాని లెక్క కనపడతానరా? ఆట ఆడిస్తా ఇక్కడ కూర్చొని. ఏమనుకుంటాను? ఏమరా గొడుగు నువ్వు పట్టుకున్నావురా? మరి పట్టు, నువ్వు చెప్పు. ఇంకో ఫెసిలిటీ 2 లక్షలు కట్టు. 2 లక్షలు మళ్ళీ కట్ చేస్తాయిందక్క. ఫెసిలిటీ నాకు నచ్చలే, నాకు అవసరం లేదు. 2 లక్షలు కట్టు. ఈసారి చెప్పింది ఖచ్చితంగా నచ్చుతుంది అక్క. ఇంటి పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అక్క. నీకే రోగం వచ్చినా పోవచ్చు అక్క. రోగం వచ్చిందని లెక్క కనపడ్డానరా? అరే పొద్దునైతే మీటాపాను, సాయంత్రం అయితే తలకాయ కూర తినేదాన్ని. నాకే రోగం వస్తుందిరా? నాకేం రోగం వస్తుందిరా? ఫెసిలిటీ నాకు అద్దా, 2 లక్షలు కట్టు. మాటికి 2 లక్షలు కట్ చేస్తాను, నేను ఉండను పోక. ఏంట్రా ఉండేదరే? ఫెసిలిటీ చెప్పు, నువ్వు ఇక్కడ కదలాల బిడ్డ. సరే అక్క, ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా నచ్చుతుంది అక్క. ఆ కిటికీని చూడక్క, కొండ కనపడుతుందా? అది హిల్ వ్యూ అక్క. ఇటు చూడక్క, ఇటు చెరువు కనపడుతుందా? అది లేక్ వ్యూ అక్క. అవి నువ్వు కట్టినావురా? నేను కట్టలేక ఉన్నదే చెప్పిన. మరి ఉన్నాయి, నువ్వు ఫెసిలిటీ అని ఎట్లా చెప్తావురా? అరే ఇంట్లో ఉన్న ఫెసిలిటీ చెప్పురా అంటే ఊరవతల ఉన్న ఫెసిలిటీ చూపెడతారేంద్రా మీరు? అక్క నువ్వు ఉన్నది చెప్పిన అక్క. ఏంద్రా అంటే నేను అంత అవులదాని లెక్క కనపడ్డా? సక్కుబాయ్ అంటే అరే సక్కుబాయ్ అంటే లెవెల్ ఫస్ట్. అరే బస్ ఎక్కితేనే 2 టికెట్లు తీస్తా. ఎందుకక్క? లెవెల్ మెయింటైన్ చేయనీకి. అరే చీర లోపల చీర ఉంటుంది చూడు. ఎందుకక్క? లెవెల్ మెయింటైన్ చేయనీకి. వీడు ఇక్కడ ఉన్నాడా? వీనికి నెలకు 2 జీతాలు ఇస్తా. ఎందుకు? వాడిని మెయింటైన్ చేయడానికి. హ్యాపీగా వాని పంపు, పైసలు మనకే, ఇల్లు మనకే. చల్ అక్క ఇది అన్యాయం అక్క. నిన్ను ఊరికే వదిలిపెట్టని చెప్తున్నావు. మంచి మంచిలో నాకు ఏం చేయలేక పెళ్ళి నువ్వేం చేస్తావు? పోరా పో. అరే అవులే పోబే. నువ్వు అక్క మాటకి ఎదురు చెప్తాండవు. అక్క నిన్ను వదిలిపెట్టని చెప్తాను. పోరా పో. అక్క ఇంకో పానెమ్మంటావు అక్క? తింటా గానీ ఇల్లు ఎట్లున్నదిరా? అక్క మనం మోసం చేసి కొట్టుకొచ్చిన ఇల్లులా కనబడుతుంది అక్క. నీ అయ్య జాగిరి కొట్టుకొచ్చినట్టు మాట్లాడతాను. గట్లా కాదక్క, నీ స్కెచ్ అట్లనే ఉంటది కదా అని చెప్పినా. సరే గాని మస్తు చెప్పినావు. బాసు పాన్ షాప్ పోయి అక్క పాన్లని పట్టుకరాపు. అట్లనే అక్క. ఓ వీడు మామూలోడు కాదు. డేట్లు ఇస్తాడు, డేట్లు ఇవ్వంటాడు. డేట్లు ఇస్తాడు, డేట్లు ఇవ్వంటాడు. అందుకే చిన్న క్యారెక్టర్ రాసి పెట్టిన. ఎవర్రా గాడిది కొడుకో? ఎవర్రా రే పోరగాలు? నేను బయటకు వచ్చింది అనుకో బిడ్డ, సక్కుపై పవర్ ఏందో చూస్తారు. వాళ్ళు బయట వాళ్ళు నిద్రపోతాంటే ఒక దిక్కు. అంజిగా అప్పిగా పారుపోయిన అడ్డమైన ఇట్లారా. ఓహో కొత్తిల్లు కాదు, కొద్దిగా గాడుకున్నట్టున్నది. మనిషా ఎవరు? అర్జున పాడుకురా, అర్జున ఆంజనేయ, అయ్యో మార్చనే. అమ్మా 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 బాచరమ్మా, నాకేమవుతామా బాచరా? అమ్మా నీ చిన్నదాని అనుకుంటాలేమో. దాదా
భాస్కరే 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 అమ్మా ఏనాకా నాకు ఈ జాగ్రత్తరా నాకు పైసలు వద్దా పైసలు ముట్ట ఉన్నది తీసుకో బాచ్ 2 లక్షలు కట్టినా అబ్బా నీకుంటే సెటప్ మాకు కూడా ఉంటది మీటప్ అందినే నీకే అంతుంటే బాబారత్తే తినే నాకెంత ఉండాలనే ఏ గర్ల్స్ కమాన్ మా ఇదిగో మళ్ళీ ఏదైనా గిరాకుంటే చెప్తా చలో జంప్ నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలో ట్రెండ్ నడుస్తుంది కదా, దాని ఏదో బేస్ చేసుకొని చేసాడు రవి. బాగుంది రవి, మ్యానరిజమ్స్ బాగుంది. చక్కుబాయ్ అనే క్యారెక్టర్ పెట్టి. రోజా గారు, సో ఇల్లు ఎలా కొట్టేయాలని నువ్వు ప్లాన్ వేస్తే నీ దగ్గర నుంచి మళ్ళీ ఎలా కొట్టేయాలని జీవ బాగా ప్లాన్ వేస్తాడు. బాగుంది గెటప్, కొంతసేపు ఉన్నా కూడా చక్కగా చేశారు. నైస్. గర్ల్ ఫ్రెండ్ కోసం కష్టపడే సుధీర్ కి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఆ కష్టాలు ఎంత కామెడీగా ఉంటాయో మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఎందులో డాన్స్ చేస్తున్నావు? నువ్వు వేస్తున్నా నేను వేస్తున్నాను రా. అవునా? ఓకే ఓకే. నువ్వెందుకు వేస్తున్నావు? గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? ఎన్నో నెలరా? దేనికి అంత హుషారుగా ఉన్నావు? నేను ప్రేమలో పడ్డారా? ఆడాలంటే ఆమడు దూరం సుధీరు, అమ్మాయి కనిపిస్తే తలదించుకునే సుధీర్ గాడు, అమ్మాయి వాయిస్ ఇంటే చెవులు మూసుకునే సుధీర్ గాడు. నేను ఇలా మూసుకోడానికి తిరగాలి. ఫస్ట్ టైం చేస్తుందా? ఎత్తొద్దు, ఎత్తే చీప్ అయిపోతావురా. మామూలు నెలగా చీపే, దాని ముందు చీప్ అని ఓకే. అరే మెసేజ్ పెట్టిందిరా. అరే ఏడే సక్సెస్ రా. గుడ్ బాయ్ అందరా నన్ను. అది గుడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్. గుడ్ బాయ్ అప్పుడే వచ్చి కాపురంలో చిచ్చి పెట్టేస్తావు కదరా. అమ్మో దీనికి అర్జెంట్ ఫోన్ చేస్తా, దీనికి టెంపర్ ఎక్కువ. చెప్పాగా నమ్మద్దని. హలో అమ్మా తల్లి చెప్పు. ఫోన్ కట్ చేస్తుండే ఎందుకు కట్ చేస్తావు? అది లో బ్యాటరీ ఉంది అందుకే కట్ చేసా. మరి ఇప్పుడు ఎలా చేస్తావు? ఇప్పుడు బ్యాటరీ తీసేసా. ఛార్జింగ్ పెట్టుకుని చేస్తున్నా. అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. అరే బొంగమూతి పెట్టుకున్నా ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు. డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు. చెప్పు తెగిపోద్ది. నేను అర్జెంట్ మీ ఇంటికి వచ్చేస్తున్నాను, నేను కలుస్తాను. నువ్వేం టెన్షన్ పడద్దమ్మా. ఐ లవ్ యూ. అసలుకే ఫస్ట్ లో బంగారు తల్లి. ఏ రామ్ ప్రసాద్, నువ్వు వచ్చావేంటి? ఇప్పుడు ఈ టైంలో సుధీర్ వస్తాడు. సుధీరా ఇవ్వలేరు. రామప్రసాద్ చూస్తున్నాడు మరి ఇప్పుడు. అంటే జోక్ చేసే జోకా? ఫోన్ వస్తుంది కదా, ఆడితో కమిటీ నిజం అనుకున్నాను. ఓ మై గాడ్, ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయి ముట్టుకున్నాను. అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నారా రే? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి బాగా ట్రై చేస్తున్నారా? నువ్వే ఈ డైలాగ్ చెప్పడానికి ఇంత కష్టపడుతుంటే ఈ డైలాగ్ రాయడానికి ఆడెంత కష్టపడ్డాడు. ఆడ సంగతి వద్దేరా. ఇగో వాళ్ళు చూస్తున్నారు చూడు, ఎంత కష్టంగా చూస్తున్నారు చూడు. సూపర్. ఎందుకురా లాస్ట్ లో విసిరేసావు? సింగిల్ టేక్ లో చెప్పిన కదా డైలాగ్ మొత్తం. నీ ఏజ్ ఎంత బంగారం? 16. సిగ్గుందారా నీకు? నమ్మేశారా? 16 నమ్మేశా. చెప్పడానికి నువ్వెంత కష్టపడ్డావు, రాయడానికి ఆడంత కష్టపడ్డాడు, ఎంత నేను ఎంత కష్టపడ్డా కాదు. మొహాలు చూడు నవ్వుతున్నారు. 25 అన్నప్పుడు మేము నమ్మలా నీకు. అది నిజం, ఇది అబద్ధం. ఊరుకోండి మీరు. బొమ్మ అంటే మా నాన్నకి బొమ్మలంటే ఇష్టం. అదే ఎక్కడ ఉందేంటని అడుగుతున్నా. ఇక్కడ ఓకేనా? అది కాదు ఏదో పంచులు. మీ ఇంట్లో బొమ్మ ఉంది అంటే నేను అడుగుతున్నాను. మా అమ్మ పోయిన తర్వాత మా నాన్న ఈ బొమ్మలో చూసుకుంటాడు మా అమ్మని. మీ అమ్మని ఓన్లీ చూసుకోవడమేగా? ఓన్లీ చూసుకోవడం, నీలాగా కాదు. కొంచెం హగ్ చేసుకుందా? ఇదేంటి దగ్గా? మా నాన్న చేతిలో కత్తుంది, నరకేస్తాడు కనబడితే. మా నాన్నకు బొమ్మలంటే ఇష్టంగా బొమ్మలా యాక్ట్ చేయి. నాన్న అమ్మ తల్లి నాన్న
ఏంటమ్మా ఇంత డోర్ ఊగిపోతుంది, ఎక్కుతా ఇంత డోరు? డోర్ కాదు నాన్న, నువ్వు ఎక్కువ తాగావు. బంగారు తల్లి, నా తల్లి, ఈ పెళ్లిడికి వచ్చావమ్మా, 60 సంవత్సరాలు నీకు పెళ్లి చేయలేకపోయాను బంగారు తల్లి. బంగారు తల్లి, ఇది ఎవరమ్మా ఇక్కడ? బొమ్మ నాన్న, నీకు బొమ్మలంటే ఇష్టం కదా, అందుకే బొమ్మ కొన్నా. నా తల్లి, నా బంగారు 60 ఏళ్ళు వచ్చిన నీకు మైండ్ బాగా పని చేస్తుంది తల్లి. థ్యాంక్ యూ నా నాన్న. బంగారు కొండే. ఎక్కడ కొన్నావమ్మా బొమ్మ? కోటిలో కొన్నా నాన్న. కోటి పెట్టుకున్నావా? ఎందుకమ్మా? కోటిలో కొన్నా నాన్న, కోటి పెట్టి కొనలే. అబ్బా ఉండమ్మా, దొంగలు వచ్చేస్తారు, బొమ్మ దొంగలు ఇచ్చేస్తారు, డోర్ వేసేస్తాను. అమ్మాయి డోర్ చెత్తంటే అలాగే ఇప్పుడు ఇట్రా ఇట్రా బయటికి వెళ్ళిపోలేదు. తల్లి నాన్న, ఇదేంటమ్మా బొమ్మ కదులుతుంది? అది అంటే బ్యాటరీ బొమ్మ నాన్న. బ్యాటరీ బొమ్మ ఆ. కదిలితే బయటికి వెళ్ళిపోద్ది నాన్న. బ్యాటరీ తీసేదా, ఇక్కడే ఉంటుంది సరేనా? వెనకాల బ్యాటరీ ఇవ్వలేదమ్మా, ముందిచ్చుంటాడు. నువ్వు రా నాన్న. ఇది ముందు చేయాలి కదా, ఇది రెండోసారి పెట్టినప్పుడు కదా చేయాలి తల్లి. నువ్వు రా నాన్న, బెడ్రూమ్ లో పోయి తిందుదా. ఇంటికి అటు డోర్ ఏంటి అమ్మా? అమ్మో ఇప్పుడు ఎలాగ నిలిపోలే వచ్చే, నేను తర్వాత వస్తాను. వెళ్ళిపోతే టెన్షన్ ఉంది. ఇగో ఇంకోటి టైం అయిపోతుంది, షూట్ అవుట్ స్టార్ట్ అయిపోతుంది సార్. అక్కడ ఆడియన్స్ రాంప్రసాద్ వచ్చి ఫోటోలు తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నాతో. నెక్స్ట్ టీమ్ మేట్ ఎప్పుడు అవుతావు అడుగుతున్నాను అందరూ. సిగ్గుందరే డైలాగ్ రాసుకోవడానికి నీకు అసలు. వద్దురా 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 అని చెప్పని అన్నారు. చూడు ఎలా అవుతారు దరిద్రం. చూడు అందరూ నన్నే గుర్తుపట్టాడు, సీను గారిని గుర్తుపట్టారు, జనాలు పెట్టి నిన్ను గుర్తుపెట్టి నీకు ఫోటోలు టీం లీడర్ అప్పుడే లోబంధం రాజస్థాన్. మంగళతల్లి ఏంటమ్మా అల్ట్రా బయట? టీవీలో ఏం చేయాలరా? బొమ్మ కిట బొమ్మ కిట అయిపోతే ఏముంది? ఎవడు మంగళతల్లి, బంగారు కొండ. అబ్బా ఏంటమ్మా, ఇందాక ఒకటే కదా బొమ్మ ఉండాలి, ఇప్పుడు రెండోది వచ్చిందేంటి? అంటే నువ్వు బెడ్రూమ్ లో పోయినా కదా నాన్న, అప్పుడు బయట నుంచి ఒకటి బొమ్మలోడు పోతే బొమ్మ కొన్నా. అవునా? భలే ఉందమ్మా ఈ బొమ్మ. తల్లి ఓ పని చేస్తే ఈ బొమ్మ కూడా బయటకు వెళ్ళిపోద్దాం, డోర్ వేసి తాళం వేసేస్తాను సరేనా? అమ్మాయి తాళం వేసాను, బొమ్మ ఎందుకమ్మా ఏడుతుంది పాపం. నీకు తల్లి లేదా అమ్మ? బొమ్మ నీకు తల్లి బొమ్మ తాళం పడేసాను, ఎక్కడికి వెళ్ళాం ఇంకో బొమ్మలు తల్లి సరేనా? అప్ప నా కత్తి. థ్యాంక్స్ అమ్మా. అన్న కత్తి ఎవరు ఇచ్చారు నాకు? నేనే ఇచ్చాను నాన్న. నువ్వే ఇచ్చా? అవునా? అరే ఈ బొమ్మ కాలొచ్చిందమ్మా, భలే ఉంటుంది. భలే కీ ఉందా దీనికి? కీ బొమ్మ నాన్న. కిట్టికి 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 కీ పడేశాను. ఇప్పుడు కాలు అలాగే పెడుతుంది, నేను అలాగే ఉంటాను. బొమ్మ చేతిలో మందు పెడతాను. అబ్బా భలే ఉంది బొమ్మ. ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఎక్కడ కూర్చొని చూస్తాను సరేనా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు బెడ్రూమ్ లోకి రా నాన్న, నీకు మంది ఎక్కువైంది దా. బొమ్మగా చేయడం చాలా కష్టం రా, చాలా కష్టం రా. ఏంట్రా తప్పు లేకుండా మందు తాగడం? ఇప్పుడు తప్పు లేకుండా మంది ఏంట్రా? తాళం వెతుకాడు వచ్చేస్తారా? ఎక్కడ పడిపోయింది ఏమో తెలుసు. తాళం వెతుకు ఎక్కడ పెట్టేశాడు? చూడు అక్కడ పడేసినట్టు చూడు. నాన్న కీ ఎత్తుకుతున్నా నాన్న. ఈ బొమ్మకి కీ ఇచ్చారు ఎవరైనా? నేనే ఇచ్చాను నాన్న ఇంతకు ముందు. తప్పు నాన్న. బొమ్మ 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 ఈ బొమ్మకి బొమ్మ బొమ్మ బొమ్మ. అమ్మాయి తగలట్లేదు బొమ్మలకి, బొమ్మ చెప్పిన మాట వింటలేదు. బొమ్మలు మీకోసం ఒకటి తెచ్చాను, బొమ్మలు. 1 2 3 గో.
రెడీ 3 2 బొమ్మ బొమ్మ అదే బలిలేస్తుంది బొమ్మ దా 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 బొమ్మ వచ్చి అమ్మకి నిలబడితే లే నా పెళ్ళం బొమ్మ మీద పడతావు ఏంటి బొమ్మ 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 అమ్మ కాలు జరుపుతుంది ఇలా కానీ బొమ్మ బొమ్మ తప్పునన్నా బొమ్మ బొమ్మ అమ్మండి నాన్న ఎవరైనా కొట్టారు నన్ను ఇప్పుడు లేదు నాన్న నీకు మంది ఎక్కువైంది. అమ్మో బొమ్మలు 2 ఇక్కడ పెట్టేస్తే నేను లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ తాగొస్తా దా పెళ్ళం బొమ్మ దా బంగారు తల్లి నాన్న ఏం చేస్తున్నావు అమ్మా ఏం లే నాన్న పైన చూస్తా. అవునా బొమ్మలు ఏమిటండి బొమ్మలు కీ ఇచ్చా కదా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి నాన్న. అవునా ఒక బొమ్మ అయితే ఇక్కడే ఉంది పాపం బుద్ధిమండ ఒక బొమ్మ ఏది బంగారు తల్లి లోపల ఆరమ్మా నువ్వే నాన్న. నేనా నేను ఎంత తెల్లగా ఉన్నాను ఆడేట్టు గూడ్స్ బండిలో రేటు బొగ్గుంటుంది అలా ఉన్నాడు అంటే అద్దం మీద మసంటుకుందా అన్న. అవునా అమ్మ బంగారు తల్లి కత్తి లేదంటమ్మా చేతిలో. హలో సార్ నమస్తే. నాన్న ఇప్పుడు చూడు నాన్న. కత్తి ఉంది కరెక్ట్ నా చేతిలో కత్తి లేదంటమ్మా కత్తి వచ్చి తల్లి ఆ పక్కలకి వచ్చిందమ్మా అది. మీరే వచ్చారు నాన్న ఈ పక్క. నాకు ఎక్కడో అనుమానం పడుతుంది తల్లి. ఏం లేదు నాన్న 3D బొమ్మ ఇది. అవునా సరే సరే సినిమా పక్కన పెట్టి నుంచి బయట పడుతుంది తల్లి. నాన్న ఇందాక నా ప్రతిమ అంటే ఒకటే ఉండాలి కరెక్ట్. ఇప్పుడు 2 ఉన్నారు లోపల. అది నేను నాన్న. నీకు 60 అడిగి 30 కదా ప్రతిమ ఎలా ఉంటాయి నీ ప్రతిబింబం అది ఇది నా ప్రతిబింబం. అవును అంతే కదా. అంతే. కరెక్ట్ చేస్తుందమ్మా. ఇందాక ఈ పక్కన ఉండదు కదా నా ప్రతిబింబం ఆ పక్కన వెళ్ళండి. ఇప్పుడు చూడండి నాన్న. కరెక్ట్ కర్ర తీసుకో సిగరెట్ పట్టుగా. ఎంతసేపు కొడతారు సార్? ప్రేమించింది ప్రేమించుకుంది మధ్య బలైపోతున్నారు. సినిమా టైం అయిపోతున్నారు. మంచి సినిమా సార్ కంచి అటు చూడాలి సార్ అర్జెంట్ గా. కంచి చూడకుండా ఈ తుప్పల్లోకి ఎందుకు వచ్చావమ్మా మరి? ఆడు తీసుకొచ్చారు సార్ తుప్పలకి నాకు సంబంధం లేదు సార్. కదా నువ్వు లోపలికి వెళ్ళామ్మా నీకు తర్వాత ఉంది స్కిట్ అయిపోయింది అదంతా. తల్లి బాగా తల్లి నన్ను వదిలేస్తే నిన్ను వదిలేస్తే వెళ్ళిపో వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. సార్ నేను చాలా మంచోండి సార్. జీవితంలో ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఈ డైలాగ్ చూస్తే నీకు 100 SMS వస్తాయి. ఎందుకు అబద్ధం ఆడవరా? సార్ 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 గట్టి గట్టి పడింది సార్. వెనకెళ్ళు గట్టి పడింది సార్. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్స్ సార్. లోపల ఎస్పెషల్లీ ఆ మిర్రర్ ది హిలేరియస్. సో మంచి స్కిట్ చేశారు, చాలా బాగుంది. శ్రీను తన విశ్వరూపం చూపించాడు, చాలా బాగుంది. రోజా గారు సిను నువ్వు కర్ర ఎత్తుకున్న తర్వాత అప్పుడు అంబ పలుకుతుంది సుధీర్ కి. అంతవరకు ఏదో చాలా కూల్ గా ఏదో ప్లే బాయ్ లాగా అట్లా తిరుగుతుంటాడా. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. ఫేస్ లో రియాక్షన్స్ వస్తాయి. అసలు సూపర్. నువ్వు కరెక్ట్ గురు సుధీర్ కి అండ్ రామ్ ప్రసాద్ కి. బయట పోయేవాడు సినిమాకి పోకుండా మధ్యలో వచ్చి అడిగి దెబ్బలు తిన్నాడు చూసావా, సూపర్. కానీ బలైపోయాడు మా సెక్సీ సన్ని. పర్లేదు సెక్సీ, వెరీ నైస్.
సూపర్. అనగనగా ఓ హీరో ఉన్నాడు. ఆ హీరోకి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆ అసిస్టెంట్ కి ఇంకో అసిస్టెంట్ ఉంటే, ఆ అసిస్టెంట్ కి ఇంకో అసిస్టెంట్ ఉంటే, మరి ఆ అసిస్టెంట్ కి ఇంకో అసిస్టెంట్ ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. Come to the party, Subbalachmi. Welcome to the party, Apatachmi. ప్రకాష్ గారు సార్. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, అప్పుడే పాట వేసుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం హీరో చేస్తున్నాను కదా సార్, నాలో ఆనందం తన్నుకొస్తాం సార్. సార్ నాకు కూడా బాగా ఆనందం తనుకొస్తుంది సార్. సార్. చిన్నప్పటి నుంచి భారీ సినిమా తీయాలని నా కల సార్. ఆ కళ ఇన్నాటికి నెరవేరింది సార్. భారీ అంటారు, మంది లో బడ్జెట్ అన్నారు కదా సార్. అంటే బడ్జెట్ భారీగా లేకపోయినా హీరో భారీగా ఉన్నాడు కదా, అందుకోసం అన్నమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలందరూ ఛీ నువ్వు అసలు కమెడియనే కాదు అని అంటారు చూడండి సార్. మీరు నన్ను తిడుతున్నారు, పోతున్నారు అంటే మీరు ఒక పెద్ద హీరో ఉన్నాడు, మీరు ఒక పెద్ద హీరో అని ప్రపంచానికి తెలియజెప్తా అనమాట. చెప్పండి సార్, బాగా చెప్పండి సార్. మీ బీభత్సమైన పర్ఫార్మెన్స్ ని ప్రయోగించి జనాలందరూ సిగ్గుపడేలా చేస్తా. అంటే కొంపదీసి నాతో నీలిరంగు చిత్రాలు చూపిస్తారా? అంటే దాంట్లో జంతువులు వాడద్దండి. ఏమన్నారు? అంటే మిమ్మల్ని బాగా వాడి మీలో ఉన్న ఆ యాక్టింగ్ స్కిల్స్ అంతా వాడేసి మొత్తం ఒక బీభత్సాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నాను సార్. బాగా వాడారు సార్, నన్ను పిండాలి సార్. నాలో ఉన్న స్కిల్స్ అన్ని బయట తీసి నన్ను బాగా పైకి లేపాలి సార్. మిమ్మల్ని పైకి లేపాలి. మన ఫైట్ మాస్టర్ ఎక్కడ సార్? అదే మొన్న ఒక ఫైట్ సీన్ లో మిమ్మల్ని తాళ్ళు కట్టి గాల్లోకి లేపాలని చెప్పాను, అప్పంచే కనపడట్లా. తాడు రావడం గెలుంటారు సార్. మీకు అలా అర్థమైందా? సార్ బాగా వేడిగా ఉంది, పైన ఉన్న షామ్యాలను చేయించిపోయారా? షామియానా? అదే కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పాను మీకు షర్ట్ కుట్టాలని, వాళ్ళు అది తీసుకుని వెళ్ళారు. సార్ ఫస్ట్ షాట్ ఇంకో 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం, అప్పటి వరకు మీరు టచ్అప్ చేసుకుని రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే రెడీ సార్. ఒక నిమిషం, హీరోయిన్ లేదు సార్ మన సినిమాలో? ప్రకాష్ గారు హీరో కొంచెం ముద్దులో వచ్చేసారు. హీరోయిన్ ఆంది వే సార్, రెడీగా ఉంది. ఓకే. అరే అసిస్టెంట్, అసిస్టెంట్ టచ్అప్ క్లాత్ అర్జెంట్ గా. అరే అసిస్టెంట్ ఆ టచ్అప్ క్లాత్ తీసుకో. అరే అసిస్టెంట్ ఆ టచ్అప్ క్లాత్ తీసుకో. అరే అసిస్టెంట్ ఆ టచ్అప్ క్లాత్ ఇవ్వు. నేను ఒక్క అసిస్టెంట్ అంటే నలుగురు వచ్చారేంట్రా? హలో సార్, మీ అసిస్టెంట్ కాదు, నేను మీ అసిస్టెంట్ ని. వీడు నా అసిస్టెంట్. వీడు నా అసిస్టెంట్. వీడు నా అసిస్టెంట్. అరే అసిస్టెంట్ కి అసిస్టెంట్ అంటే దరిద్రులారా. అసిస్టెంట్ కి అసిస్టెంట్ ఉండకూడదా? ఒక హీరోకి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక హీరోయిన్ కి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక ప్రొడ్యూసర్ కి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక డైరెక్టర్ కి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక కెమెరామెన్ కి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక కాస్ట్యూమర్ కి అసిస్టెంట్ ఉండొచ్చు, ఒక మేకప్ మ్యాన్ కి అసిస్టెంట్ ఉండొచ్చు. అసిస్టెంట్ కి అసిస్టెంట్ ఉండకూడదా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్. ఆఫ్టర్ అసిస్టెంట్ కాదు సార్, మీకు దాహం వేస్తే మీకు మంచిని ఇచ్చేది అసిస్టెంట్ సార్, మీకు ఆకలి వేస్తే మీకు అన్నం పెట్టేది అసిస్టెంట్ సార్, మీకు అల్సర్ వస్తే మీకు ఆయిల్ పూసే అసిస్టెంట్ సార్. ఆఫ్టర్ అసిస్టెంట్ కాదు సార్. సార్ ప్రపంచంలో సెలబ్రిటీ ఎక్కడ అని అందరు ఎదురు చూస్తుంటే, సెలబ్రిటీ మాత్రం నా అసిస్టెంట్ ఎక్కడ, నా అసిస్టెంట్ ఎక్కడ, నా అసిస్టెంట్ ఎక్కడ ఎదురు చూస్తున్నారు సార్. ఆఫ్టర్ అసిస్టెంట్ కాదు సార్. సార్ అసిస్టెంట్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ సార్. అసిస్టెంట్ ఈజ్ మర్చిపోయాను సార్. మర్చిపోయాను సార్. అసిస్టెంట్ లైక్ ఇదా, అసిస్టెంట్ లైక్ ఇదా. అరే ఏంట్రా తుంపరేంట్రా దరిద్రులారా. అరే నీకు అసిస్టెంట్ లేదేంట్రా? ఉన్నాడు, వాడు ఈ రోజు మానేశాడు, వాడి సంగతి రేపు చెప్తా. రేపు చెప్తావా? అరే నీకు ఆఫ్టర్ ఆల్ ఇచ్చేది 500 రూపాయలు రా బేట. నువ్వు వాడికేమి ఇస్తావురా? నీకు 250 ఇస్తా. ఈయనకి 150 ఇస్తా. వీడికి 50 ఇస్తా. అరే నువ్వు వాడికేమి ఇస్తావురా? మా వాడు ట్రైనింగ్ లో ఉన్నాడు, నేనేమి ఇవ్వను. ప్రకాష్ గారు. సార్ డైరెక్టర్ గారు. జూనియర్ ఆర్టిస్ట్ అందరు ఇక్కడ ఉన్నారు, అవతలకి వెళ్ళండి. సార్ సార్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు సార్, నా అసిస్టెంట్లు సార్. అంటే మీకు నలుగురు అసిస్టెంట్? నాకు ఒక్కడే సార్ అసిస్టెంట్, ఒకటే సార్. వీణ అసిస్టెంట్. వీణ అసిస్టెంట్. వీణ అసిస్టెంట్. కాన్సెప్ట్ కొత్తగా ఉందయ్యా. అవును సార్, నేను ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ కూడా బాగా ట్రై చేస్తా. ఇది కూడా కొత్త కాన్సెప్ట్ సార్, మన జడ్జెస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాను. సూపర్ ట్రై చేయి. ఆయన చెప్పడం మర్చిపోయాను, హీరోయిన్ మేకప్ అవుతుంది. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవర్ లో టిఫిన్ చేసి రెడీగా ఉండండి. 30 minutes ఎగ్జాక్ట్. ఓన్లీ 30 minutes. నేను ప్రేమ్ పెట్టుకుంటా. పెట్టుకోండి సార్. ఓకేనా? బాగా పెట్టుకోండి సార్. అరే హాఫ్ అన్ అవర్ టైం ఉందంట, అర్జెంట్ గా టిఫిన్ పెట్టి రా. టిఫిన్ ప్లేట్ ఇవ్వండి రా. ప్లేట్. అరే ప్లేట్ తీసుకోరా. అరే ప్లేట్ తీసుకురా. అరే ప్లేట్ తీసుకోరా. అరే ప్లేట్ ఇవ్వడానికి 20 నిమిషాలు అయింది. ఇడ్లీ ఎప్పుడు పెడతారా? ఇడ్లీ. అరే ఇడ్లీ. ఇడ్లీ. అరే ఇడ్లీ. అరే ఇడ్లీ రావడానికి 25 నిమిషాలు పట్టి చట్నీ ఎప్పుడు వేస్తారా? చట్నీ. చట్నీ రావడానికి మళ్ళీ గంట పడుతుంది. వద్దు, ఉత్త ఇడ్లీ తింటాను. స్టార్ట్ రెడీ. హీరోయిన్. సీన్ ఏంటి
ఏంటంటే హీరోయిన్ రోడ్డు పక్కనే కూర్చొని ఒక అరటిపండు తింటుంది. ఓకే, తిని ఆ తొక్కను రోడ్డు మీద రోడ్డు మీద వేయగానే మీరు ఆ తొక్కను చూసి తొక్క పురాణం మొత్తం హీరోయిన్ చెప్పి హీరోయిన్ తనంతట తాను ఆ తొక్క తీసి డస్ట్బిన్ లో వేసేలా చేస్తారు. అంటే స్వచ్ఛ భారత్ అన్నమాట. మీ తొక్కలో స్టోరీకి, మీ తొక్కలో డైరెక్షన్ కి, నా తొక్కలో యాక్టింగ్ కి నా మిస్ అయితే మీ సినిమా తొక్క చినిగిపోతుంది సార్. అవును సార్, టైటిల్ కూడా తొక్కలోదని పెట్టాం. ఫస్ట్ దీన్ని తీసి సుకుమారంగా ఒక్కొక్క తొక్క తీసి తినాలి. తింటావా? తినండి. మేము లేవా సార్ షెడ్ లో? ఇప్పుడు ఆవిడ తొక్క తీసేయగానే తొక్క చుట్టూ తిరుగుతూ మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఏం డైలాగ్ సార్ ఇది? మొన్న రోడ్డు మీద పడింది ఒక తొక్క, చూసుకోకుండా కాలేసింది మా అక్క, జారి పడి ఇరిగింది దాని పిక్క. ఎలా ఉంది సార్? ఇన్ని రోడ్ల తొక్క ఏంటి సార్ అంటే ఇంత రైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ దొరకడం నైస్, బాగా ఉంది సార్. బాగుంది సార్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ తొక్కే కానీ దాని చుట్టూ తిరుగుతూ చెప్పాలి సార్. కానివ్వండి. ఓకే, తొక్కేయండి. రెడీ, యాక్షన్. రోడ్డు మీద పడింది తొక్క, దాన్ని చూడకుండా మా అక్క వేసింది కాలు, దాని మీద పడి ఇంతమంది ఉన్నారు, ఒక్కడుగా పట్టుకోరేంటారా దరిద్రులారా? కనీసం లేపండి. లేపండి ఆపు, నేను లేస్తా. అమ్మా సార్. ప్రకాష్ గారు మీరు కొంచెం బాగాలేనంటున్నాను, రెస్ట్ తీసుకోండి. నేను హీరోయిన్ కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సార్. ఓకేనా? మేము అంతలోపల హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. అరే కార్ తీయండి రా. కార్ తీయండి. నా కార్ నేనే తీసుకుంటా దరిద్రులారా. ఒరే మనం వెళ్తుంది పిక్నిక్ కాదురా, హాస్పిటల్ కి. మీరు ఆటోలో వెళ్తా దరిద్రులారా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాం సార్. వెళ్ళిపోండి. నాకు అసిస్టెంట్ వెళ్ళిపోండి సార్. సారీ సార్, అసిస్టెంట్ ఒక్కసారి డ్యూటీ దిగిన తర్వాత 8 hours డ్యూటీ చేయాల్సిందే సార్. అమ్మా అదే నాకు గుండెలో నొప్పి వస్తున్నట్టురా, కనీసం ఆ గుండె నొప్పి టాబ్లెట్ అన్న ఇవ్వండి రా. గుండె టాబ్లెట్ ఇది బీపీ టాబ్లెట్ కాదురా, గుండె నొప్పి కాదు, షుగర్ టాబ్లెట్ రా. అరే షుగర్ టాబ్లెట్ ఆపు, నేనే వారి దగ్గర తెచ్చుకుంటా. అరే టాబ్లెట్ ఇరా. ఎందుకు కాదు, వీడికి అసిస్టెంట్. అసిస్టెంట్ కర్ర తీసుకో. అసిస్టెంట్ కర్ర తీసుకున్నావా? తీసుకున్నాం సార్. ఇలా పెట్టు. ఇలా పెట్టు. ఇలా పెట్టండి సార్. సార్ డైరెక్టర్ గారు మీరు ఎందుకంటే మధ్యలో వచ్చారు? నన్ను పైకి లేపుతారు, మీరే లేచిపోయారు కదా సార్. వామ్మో, ఇక్కడ ఉంటే పోలీస్ పెట్రోల్, నేను బయటికి వెళ్ళిపోతా. యాక్చువల్ గా కాన్సెప్ట్ వైజ్ ఎట్లా ఉందంటే మంచి కాన్సెప్ట్ ఇస్తున్నారు మీరు. నేను అది నచ్చింది నాకు, చాలా బాగుంది. రోజా గారు. అబ్బా అవినాష్, అసలు అసిస్టెంట్ గొప్పతనం సూపర్ గా చెప్పావు. బాగుంది. ఆ నలుగురు నించోవటం, ఏది అడిగినా ఒకరిని అడిగితే అసలు ఎంతమందికి చెప్పా కానీ నేనే చేసుకోవడం అని తను చేసుకోవడం బాగుంది. హీరోయిన్ ఎప్పటిలాగే అందంగా ఉంది, ఓవరాల్ గా ఫన్నీగా ఉంది. ఇప్పుడు మనందరినీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేయడానికి, ఫుల్ ఆన్ నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ కండల్ మండేలా. ఎవరు అనుకున్నారు? మన ఆదిరే అభి. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మీ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటారు. నా పేరు మిస్టర్ రాబర్ట్ బేక్లీవ్. నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు పంపించగా రావడం జరిగింది. ఒక వ్యక్తి ఒక విన్యాసం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదు చేసుకుంటే, అదే ఒక వ్యక్తి 10 విన్యాసాలు రికార్డు చేసుకోవడం అనేది గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తి ఎవరో కాదు, అభినయ్ ఖేల్కర్ మరి ముందుకు రాబోతున్నాడు. భయ్యా ప్రపంచం కనిపించాలి, పక్కకు తప్పుకో. మీరు కానీ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే లాక్ తీసుకెళ్లి మరి ఇంటర్వ్యూ చేపిస్తాం. ఎవరు పడితే వాడు లాక్కెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎద్దో ముద్దు అనుకుంటున్నారా? ఒక టీం ని లీడ్ చేసే టీం లీడర్ ని బాగా వెనక్కి జరగండి. సార్ వద్దన్న రికార్డులు మీ వెంట పడుతున్నాయి. మీకు రికార్డులు సాధించాలని ఎప్పటి నుంచి అనిపించింది సార్? నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రికార్డు రాయలేదని మా సార్ నన్ను ఎండలో పెట్టాడు. అప్పుడు ఆ క్షణమే నేను అనుకున్నాను, నేను రికార్డులు సాధించడం కాదు, నా గురించి రికార్డులు రాసుకోవాలని. అందుకే రికార్డుల మీద రికార్డు రాస్తున్నాను. ప్రతి మగాడు విజయం వెనక ఆడుతుందంటారు, మరి మీ వెనకాల ఎవరు? ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మగాడు విజయం వెనక ఆడదు కాదు, మగాడు విజయం సాధిస్తేనే ఆడది వచ్చి వెనక చేరుతుంది.
అయితే ఖచ్చితంగా లేరంటారు. ఖచ్చితంగా లేరు. నాకు నా దేవుళ్ళే తోడు. దేవుళ్ళు అంటే సాయిబాబా వెంకటేశ్వర వాళ్ళేనా? నాగబాబు గారు, రోజా గారు. అద్భుతం, మా అద్భుతం. జబర్దస్త్ లక్షల పైగా బిస్కెట్ వేసినందుకు మిమ్మల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు పేరు నమోదు చేసుకుంటున్నారు. అవుట్ అవుట్ అవుట్. ముందుగా మా బాస్ గురించి చెప్పాలంటే మీకు రికార్డుల గురించి చెప్పాలి. నాగబాబు గారు ఎక్కువ సార్లు నవ్వి రికార్డు సృష్టిస్తే, రోజా గారు 4 బయట పెట్టి రికార్డు సృష్టించారు. రష్మి పొట్టి పొట్టి బట్టల్లో రికార్డు సృష్టిస్తే, ఎక్కువ సార్లు రష్మిని తలుచుకుని సుధీర్ రికార్డు సృష్టించాడు. నాన్న మీరు రికార్డుల గురించి చెప్పారు, కానీ రికార్డుకి గిన్నిస్ రికార్డుకి వ్యత్యాసం ఏంటో నేను చెప్తాను. ఎఫెక్ట్. భార్య చేతిలో తన్నులు తినడం రికార్డ్ అయితే భార్యను తిరిగి తన్నడం గిన్నిస్ రికార్డ్. కొట్టుకోవడం రికార్డ్ అయితే స్కిట్ కొట్టడం గిన్నిస్ రికార్డ్. రచ్చరావుని ఫస్ట్ టైం టీమ్ లీడర్ చేయడం రికార్డ్ అయితే తెలిసి అదే రచ్చరావుని సెకండ్ టైం టీమ్ లీడర్ చేయడం గిన్నిస్ రికార్డ్. యాంకరింగ్ వచ్చిన కొత్తలో రష్మి తెలుగు మర్చిపోవడం రికార్డ్ అయితే ఇప్పటికీ తెలుగు మర్చిపోవడం గిన్నిస్ రికార్డ్. అందుకే ఇలాంటి రికార్డులు సాధించడానికి నేను వచ్చా. మేము మీతో ఏకీపిస్తున్నాం. మీ బాడీలో బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, వాటి గురించి మాకు తెలియజేయగలరా? అవును, ఇది జుట్టు కాదు జలపాతం. ఇది గోర్లు కాదు మర్రి చెట్టు వేర్లు. ఇవి మీసాలు కాదు 100 మీటర్ల పురికొసలు. అద్భుతం, మా అద్భుతం. ఈ రికార్డులన్నీ కూడా మేము నమోదు చేసుకుంటున్నాం. ముందుగా మా బాస్ మొదటి విన్యాసాన్ని మీకు చూపిస్తాను. నాలుకతో ముక్కును అందుకోవడం. మీరు అందుకుంటారా? నాలుకతో ముక్కును అందుకోవడం. కానీ నాలుకతో ముక్కు అందుకోవడం చాలా ఈజీ. నాలుకతో నుదుటిని అందుకోవడం చాలా టఫ్. ఈ నాలుకతో నుదుటిని ఎలా అందుకోవాలో నేను చూపిస్తాను. మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. రష్మి, యువర్ హెయిర్ స్టైల్ సూపర్. కంటిన్యూ. ఇది నాలుక, ఇది ఫోర్ హెడ్. అద్భుతం, మా అద్భుతం. ఈ విన్యాసం ఇంతవరకు ఎవరు చేయలేదు. దీన్ని మొట్టమొదటిసారిగా పరిగణలోకి తీసుకుంటున్నాం. మరి మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తర్వాత రికార్డు తన జుట్టుతో లారీని లాగబోతున్నాడు. వెల్కమ్. నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. బడ్జెట్ లేని కారణంగా లారీ ప్లేస్ లో తిరుపతి ప్రకాష్ అన్న వచ్చాడు. తిరుపతి ప్రకాష్ అన్న కూడా లారీ లాంటోడే. దాని కింద టైర్లు ఉంటాయి, అన్నకి సైడ్ కి టైర్లు ఉంటాయి. ఇప్పుడు తన జుట్టుతో తిరుపతి ప్రకాష్ అన్నని లాగి రష్మి సీట్ లో కూర్చోబెడతాడు. అవసరం అంటావు అభి నీకు హాస్పిటల్ అడ్మిట్ అవడం? కష్టపడకుండా ఏది రాదు, కష్టపడడం కూడా వచ్చింది ఎన్నటికి నిలవదు. లాగు లాగు. రికార్డ్ నమోదు చేసుకున్నారు అభినయ్ కేల్కర్. మరి తదుపరి కత్తి విన్యాసం చూడబోతున్నాం. రెడీ? మరి భయంకరంగా ఉంది. మరి అది దాన్ని తన నోటిలో గుచ్చుకుంటాడో లేదో చూడాలి. తమ్ముడు షార్ప్నెస్ లేదు, వెళ్ళి షార్ప్ చేసుకొని తీసుకురా వెళ్ళు. కత్తి విన్యాసం అయితే వేయడం జరిగింది. తదుపరి ఏ విన్యాసం చెబుతారో మనం చూద్దాం. 500 కేజీల వెయిట్ ని తన చేతులతో లేపబోతున్నాడు. ఒంటి చేత్తో. అనుష్క 150 కేజీలు. ప్రభాస్ 100 కిలోలు. తిరుపతి ప్రకాష్ అన్న 140 కేజీలు. రానా 100 కేజీలు. మొత్తం కలిపి ఎంత అయింది? ఇంకా 10 కేజీలు తగినట్టుందిగా నా అభిప్రాయం అనిపిస్తుంది. మరి ఆ 10 కేజీలు ఏం చేస్తారు? ఇంకో 10 కేజీల కోసం ధనరాజు గారి ఫోటో తీసుకురండి. ధనరాజు అన్న ఫోటో అది కూడా రెడీగా ఉంది. 500 కిలోలు ఒంటి చేత్తో లేపాయి. అద్భుతం, మా అద్భుతం. ఈ విన్యాసాన్ని కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు నమోదు చేసుకుంటున్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లాస్ట్ ఐటమ్ కత్తిని తీసుకొని నోట్లో పెడతా. షార్ప్ చేసి చేసి చిన్నగా అయిపోయింది. నాకు కావాల్సింది అది పెట్టు. వావ్, చప్పట్లు. అదే రికార్డ్. చూసావా ఎన్ని రికార్డులు సృష్టించాను. టైం అయిపోయిందమ్మా. మిసాల్ ఇచ్చేయి. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారిని మోసం చేశారంటే మీకు తగిన శిక్ష మేము విధిస్తాం. కంపల్సరీ మీ అందరికీ కంపల్సరీ జరుగుతుంది. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అంటే నువ్వు అమీర్పేట నుంచి విగ్ తీసుకొని వచ్చిన పని కానీ అనగలేదు. రోజా గారు ఏంటవి గిన్నిస్ బుక్ ఎక్కాలని ఆశ ఉందా? ఓవరాల్ గా బాగుంది. నాగబాబు సార్ బాగున్నాయి. నువ్వు చేసిన చీటింగ్ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఫన్ జనరేట్ అయితే బాగుంటుందేమో అనిపించింది డైలాగ్స్ రూపంలో. అదర్వైజ్ ఇట్స్ ఓకే. మా సూపర్ బాయ్ సూపర్ స్కిట్స్ చేసి
చింపేశారు. And now it's time to begin మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సరోజా గారు, నాగ్ బాబు సార్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ ఎక్స్ట్రా? మన చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం చెట్టు గట్టు చెరువు అని. రోజా గారు, ఓన్లీ టీమ్ లీడర్స్ కాదు, అందరూ కలిసి టీమ్ మెంబర్స్ తో సహా ఆడదాం. yes టీమ్ లీడర్స్ 5 members, టీమ్ మెంబర్స్ 5 members. సో అందరూ ఒకేసారి. yes awesome boys, very simple boys. వచ్చేయండి. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more. ఓకే బాయ్, రెడీ? చెట్టు రెండు చేతులు పైకి, గట్టు వంకోవాలి, చెరువు కూర్చోవాలి. ఓకే రెడీ? దిస్ ఇస్ గోనా బి ఫన్. చెట్టు చెరువు గట్టు చెరువు గట్టు చెరువు చెరువు చెరువు. వాట్ ఎ పోజ్ రోజా గారు. గట్టు చెట్టు చెట్టు గట్టు చెరువు. చెట్టు గట్టు చెరువు గట్టు చెరువు. ప్రకాష్ గారు అవుట్. ఓకే చెట్టు గట్టు చెరువు గట్టు చెరువు చెట్టు చెరువు గట్టు గట్టు చెరువు గట్టు చెరువు చెట్టు. నా వల్ల కాదు. గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెరువు కరువు. ఓకే రెడీ? చెరువు గట్టు చెట్టు చెరువు గట్టు చెట్టు చెరువు గట్టు చెరువు. రచ్చ రవి and అభినయ్ కృష్ణ అవుట్. చెట్టు గట్టు చెరువు చెరువు. ఓకే చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెట్టు. రామ్ ప్రసాద్ గట్టులాగే ఉండిపోయారు. ఓకే రెడీ? చెట్టు గట్టు చెరువు గట్టు చెట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు గట్టు చెట్టు చెట్టు. ఫన్నీ ఎలా ఉంది? ఫన్నీ ఫన్నీగా ఉందా? చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెట్టు. బాప్రే చెరువు ఫన్నీ చెరువు చెరువు చెట్టు చెరువు గట్టు చెట్టు గట్టు. ఫన్నీ అవుట్, ఫన్నీ అవుట్, ఫన్నీ అవుట్. ఓకే గట్టు చెరువు చెట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు చెట్టు గట్టు చెరువు చెరువు చెట్టు గట్టు చెరువు గట్టు చెట్టు. కమాన్ 10,000 ఊరికేనే వచ్చేస్తారా? చెట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెరువు గట్టు చెట్టు చెట్టు గట్టు చెరువు చెరువు
చెరు చెట్టు చెరు చెట్టు చెట్టు గట్టు చెరు చెరు గట్టు చెట్టు చెట్టు గట్టు చెరు చెట్టు చెరు చెట్టు చెరు చెట్టు చెరు చెట్టు చెరు గట్టు చెట్టు చెట్టు గట్టు చెరు చెరు గట్టు చెట్టు చెట్టు చెరు చెట్టు చెరు చెట్టు చెట్టు చెరు చెట్టు చెరు చెట్టు చెట్టు ఓకే సో స్కోర్స్ తెలుసుకునే ముందు ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు తెలుసుకుందాం. రోజా గారు, నాగ్ బాబు సార్ అండ్ ఫటాఫట్ ఫన్ రౌండ్ ఎక్సర్సైజింగ్ బిల్డింగ్ అవార్డ్ గోస్ టు వీరబాబు. ఆల్రైట్, ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ అద్రేయాబి అండ్ టీమ్. రోజా గారు పడాస్ ప్రకాష్ అండ్ టీమ్. Racha Ravi and team. Rocking Rakesh and Kirak RP. Sudigali Sudhir and team. So, judges, Ivalti performer of the day goes to Sudigali Sudhir. మన జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 rupees to వీరబాబు for being the Fatapat Fun Round winner. Now it's time to present the big check, big money, 10,000 rupees from MVR Mall Vizag to Sudigali Sudhir and team. సో ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్స్డే జబర్దస్త్ లో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ.